నమస్కారం. కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ చలమయ్యే గోదానం. నాగవరం అనే గ్రామంలో చలమయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు డబ్బు కాపీనం చాలా ఎక్కువ. ఆయన దగ్గర చాలా పాడి ఆవులు ఉండేవి. ఆయనకు ఒకసారి బాగా జబ్బు చేసింది. అది ఏ మందులకు లొంగలేదు. చలమయ్య తల్లి శాంతమ్మ ఆయనతో, చచ్చి స్వర్గాన ఉన్న మీ నాయనకు ఒకసారి ఇలాంటి జబ్బే చేస్తే సద్బ్రాహ్మణుడు ఒక ఆయనకు గోదానం చేశాడు. అంతే, వెంటనే తగ్గిపోయింది ఆయనకి అన్నది. నా జబ్బుకు గోదానానికి సంబంధం ఏంటమ్మా అన్నాడు చలమయ్య. అంత జబ్బులోనూ ఒక ఆవును వదులుకోవడం అన్నమాట ఆయనకు దిగులు పుట్టించింది. ఒరే, మనం చేసిన పాపాలే జబ్బుల రూపంలో మనను బాధిస్తాయి. అంటే ఆ వచ్చిన జబ్బు మనను పుణ్యకార్యం ఏమైనా చేయమని హెచ్చరిస్తోందన్నమాట. నీ సంగతి నాకు తెలియందేముంది, డబ్బు కూడబెట్టడమే తప్ప ఎవ్వరికి ఏనాడు సాయపడి ఎరగవు. అంతా మీ నాయన పోలిక అన్నది శాంతమ్మ. చలమయ్య భార్య పిల్లలు కూడా ఆయనను తల్లి చెప్పినట్టే చేయమని బలవంత పెట్టారు. చివరకు చలమయ్య రామశర్మ అనే బ్రాహ్మణుని పిలిపించి ఒక చూడి ఆవు దానం చేసి, బ్రాహ్మణోత్తమ, ఆవు ఈనగానే దాన్ని మీరు ఉంచుకుని దూడను నాకు ఇవ్వాలి. దూడతో మీకేం పని ఉండదు కదా అన్నాడు. రామశర్మ కంగారుపడి, అయ్యా, తల్లిని బిడ్డని వేరు చేయడం మహాపాపం కదా అన్నాడు. గోన్యాయం వేరు, మానవ న్యాయం వేరు. మీరనే న్యాయం మానవులకే కానీ పశువులకు వర్తించదు. అయినా దూడని మీరు వెంటనే నాకు ఇవ్వనవసరం లేదు. దానికి తల్లి అవసరం తీరాకని అని చెప్పాడు చలమయ్య. రామశర్మ సరేనని ఆవును తోలుకుపోయాడు. ఆ మర్నాటికి చలమయ్య జబ్బు చేత్తో తీసేసినట్టు మాయమైపోయింది. కొద్ది రోజుల తర్వాత చలమయ్య ఎప్పటి మనిషి అయిపోయాడు. కొన్నాళ్లకు చలమయ్య దానం చేసిన ఆవు ఈనింది. దానికొక కోడదూడ పుట్టింది. ఈ సంగతి తెలిసినప్పటి నుంచి చలమయ్య మనసులో లేదు. ఆవు తనది కాకపోయినా దూడ దూడ తనదే కాబట్టి దాన్ని చూడాలన్న వంకతో రోజుకి ఒకసారైనా ఆయన రామశర్మ ఇంటికి వెళ్ళి ఆవును చూసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా వారం రోజులు గడిచాయి. ఒకరోజు చలమయ్య ఉండబట్టలేక రామశర్మను, బ్రాహ్మణోత్తమా, ఆవు పాలు సక్రమంగా ఇస్తున్నదా అని అడిగాడు. అయ్యా, ఇది దేవతాంశ గల ఆవు. రోజుకు 4 సేర్లు పాలు ఇస్తున్నది అని చెప్పాడు రామశర్మ. స్వతహాగా రామశర్మ మొహమాటస్తుడు. ఆయన చలమయ్యను సంతోష పెట్టాలనుకుని ఆవు ఇస్తున్న దానికి రెట్టింపు చేసి 4 సేర్లని చెప్పాడు. అది వింటూనే చలమయ్యకు గుండె ఆగినంత పని అయింది. తనకున్న ఆవుల్లో ఏ ఒక్కటి అన్ని పాలు ఇవ్వదు. బ్రాహ్మణోత్తమ, ఆవు అన్ని ఎక్కువ పాలు ఇస్తున్నది అంటే అవి ఏమంత రుచిగా ఉండమనుకుంటాను అన్నాడు చలమయ్య. పాలు రుచిగా లేవు అని రామశర్మ అని ఉంటే చలమయ్యకు కొంత తృప్తిగా ఉండేది. అలా కానప్పుడు చాలా మంచి ఆవును దానం పేరుతో పోగొట్టుకున్నానన్న బాధ చలమయ్యను వదలదు. కానీ రామశర్మ ఎంతో కృతజ్ఞతగా, అయ్యా, మంచి మనసుతో మీరు ఇచ్చిన ఈ ఆవు పాల రుచి మాటల్లో వర్ణించలేను. బహుశా దేవతలు సేవించే అమృతం ఇలాగే ఉంటుందేమో అన్నాడు. చలమయ్య వెంటనే, అలాగైతే ఈ ఆవు పాల రుచి చూడాలని నాకు కోరికగా ఉన్నది అన్నాడు. రామశర్మ అప్పటికప్పుడు ఆయనకు ఒక లోటాలో వేడివేడి పాలు తెప్పించి ఇచ్చాడు. చలమయ్య ఆ పాలు తాగాడు. చాలా బాగున్నాయి. చలమయ్య దిగులుతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఆయనకు నిద్ర పడితే ఒట్టు. మర్నాటి ఉదయమే నిద్ర లేస్తూనే ఆయన రామశర్మకు కబురు పెట్టి, బ్రాహ్మణోత్తమ, నేను ఒక రకమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను. నిన్న మీ ఇంట ఆవు పాలు తాగగానే ఎంతో గుణం కనపడింది. నిజంగానే ఆ ఆవులో దేవతాంశ ఉన్నదేమో అని అనిపిస్తున్నది నాకు. ఆ పాలలో అమృతం ఉన్న లక్షణాలు కనిపిస్తున్నవి. మీరు అది ప్రతిదినము 4 సేర్ల పాలు ఇస్తుంది అని చెప్పారు కాబట్టి అందులో 2 సేర్ల పాలు నాకు ఇవ్వగోరుతాను. నా ఆరోగ్యం బాగయ్యే వరకు మాత్రమే అలా ఇవ్వండి అని చెప్పాడు. ఇది విన్న రామశర్మ గుండెల్లో రాయపడ్డట్టు అయింది. కానీ ఆయన ఏమీ అనలేక చిన్నమయ్యతో సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. శాంతమ్మ కొడుకును మందలిస్తూ, గోవును దానం చేసి దాని పాలు తీసుకుంటే పుణ్యం దక్కదురా అన్నది. పుణ్యం దక్కకపోతే నాకు ఇదివరకు వచ్చిన జబ్బే మళ్ళీ తిరిగి రావాలి కదా. అలా జరగలేదు కాబట్టి నన్ను ఏ పాపం అంటలేదు. వచ్చిన పుణ్యం పోనూ లేదు అన్నాడు చలమయ్య. ఆ రోజు నుంచి రామశర్మ ఆవును తాను పోషిస్తూ అది ఇచ్చిన పాలన్నీ చలమయ్యకు పంపిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి చలమయ్యకు మళ్ళీ జబ్బు తిరగబెట్టింది.
ఆయన హడిలిపోయి వెంటనే రామశర్మ దగ్గర నుంచి పాలు తీసుకోవడం మానేశాడు. అయినప్పటికీ ఆయన జబ్బు తగ్గలేదు. వైద్యుడు వచ్చి మందిస్తున్నాడు, కానీ ఆ మందు ఏమాత్రం పనిచేయడం లేదు. రామశర్మ నుంచి పాలు తీసుకోవడం మానేశాను కాబట్టి నాకు గోదాన చేసిన పుణ్యం దక్కాలి, అయినా నా జబ్బెందుకు దక్కటం లేదు అని మదనపడ్డాడు చలమయ్య. ఒకనాడు చలమయ్య ఇంటి ముందు సాధువు ఒకడు నిలబడి, ఇంట్లో పాపం ఉంది, నివారించుకోండి అని కేక పెట్టాడు. ఇది విని శాంతమ్మ సాధువును లోపలికి పిలిచి తన కొడుకును చూపించింది. సాధువు చలమయ్యను పరీక్షగా చూసి, నీకు గోదానం చేసిన పుణ్యం రాలేదు, పైగా పాలు దొంగతనం చేసిన పాపం చుట్టుకున్నది అన్నాడు. చలమయ్య దీనంగా, స్వామి, అలా ఎందుకు జరిగింది? ఇందులో ఉన్న రహస్యం ఏమిటి? నేను దానం చేసిన ఆవు ఇచ్చే పాలతో సద్బ్రాహ్మణుడైన రామశర్మ సుఖిస్తున్నాడు కదా అన్నాడు. అందుకు సాధువు పోయి, నీ వంటి డబ్బు కాపిన జీవులకు నిదర్శనాలు ఆ భగవంతుడే చూపుతూ ఉంటాడు. గోదానం చేసిన పుణ్యం తక్షణమే సంజీవనిలా పనిచేసి నీ జబ్బు తగ్గిపోయింది. ఈ నిదర్శనం కారణంగా నీవు బుద్ధి గలవాడవైతే దానం చేయడం వల్ల పుణ్యం వస్తుందన్న నమ్మకం కలగాలి, కానీ అలా కలగలేదు. జబ్బు తగ్గగానే వంచన బుద్ధితో ఆవు పాలను రామశర్మ వద్ద నుంచి హరించడం మొదలుపెట్టావు. జబ్బు తిరగబెట్టింది. ఇది తగ్గితే మళ్ళీ పాలడుగుతామని రామశర్మ భయపడుతున్నాడు. ఆ సద్బ్రాహ్మణుడి భయమే నీకు జబ్బు తగ్గకుండా చేస్తున్నది అని చెప్పాడు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి స్వామి అని అడిగాడు చలమయ్య బిలవిల్లాడిపోతూ. పాల దొంగతనం మహాపాపం. ఆ పాపం నిన్నంటింది. దాని నుంచి నువ్వు విముక్తుడు కావడానికి నువ్వు మరొక గోదానం చెయ్యాలి, అది ఒక పుణ్యాత్ముడికి అన్నాడు సాధువు. అలాగే, ఆ దానమేదో మీకే ఇచ్చేస్తాను స్వామి అన్నాడు చలమయ్య. నేను ఎవరికీ దాన ధర్మాలు చేయలేదు, అందువల్ల నేను పుణ్యాత్ముడిని అనిపించుకోను అన్నాడు సాధువు. అలా అయితే ఆ పుణ్యాత్ముడెవరో తమరే సెలవియ్యండి స్వామి అన్నాడు చలమయ్య. ఈ గ్రామంలో ఇప్పుడు అందరిలోకి రామశర్మ పుణ్యాత్ముడు, ఆయనకు పాలను దానం చేసిన పుణ్యం వచ్చింది అన్నాడు సాధువు. ఇది విని చలమయ్య తెల్లబోయాడు. సాధువు నవ్వి, నువ్వు గోదానం చేసినప్పుడు ఆ దానం పట్టినవాడు పాలు ఎవరికైనా దానం చేస్తే ఆ పుణ్యం కూడా నీకే దక్కేది. కానీ రామశర్మ నీకు పాలు ఇవ్వడం వల్ల పాలు దానం చేసిన పుణ్యం ఆయనకు, పాలు దొంగతనం చేసిన పాపం నీకు అంటాయి. ఇంత చేదు అనుభవం తర్వాత అయినా నువ్వు నీ డబ్బు కాపీని వదిలిపెట్టు అని సలహా ఇచ్చాడు. చలమయ్య సాధువు చెప్పినట్టే చేసి సంతానంతో సహా రెండావులు రామశర్మవేనని హామీ ఇచ్చి తన తప్పు క్షమించమన్నాడు. ఆ తర్వాత చలమయ్య జబ్బు తగ్గిపోయింది. ఆయన మనస్ఫూర్తిగా దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించాడు. కథ సమాప్తం. రెండవ కథ, వాగ్దాన భంగం. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని, దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. ఇక కథలకు వెళ్ళాము. వాగ్దాన భంగం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా నువ్వు ఈ శ్మశానంలో పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నువ్వేదో ఒక మహత్తర కార్యాన్ని సాధించతలచినట్టు కనబడుతున్నది. కానీ నీ పట్టుదల ఆ కార్యం సఫలమయ్యే వరకు ఇలాగే ఉంటుందా అన్న సంశయం నాకు కలుగుతున్నది. లోకంలో ఏది సాధించాలన్నా మనిషికి బుద్ధి నిలకడ, నీతి ప్రవర్తన, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిజాయితీ లాంటివి ఎంతో అవసరం. అవి లేనినాడు ఏదో కుంటిసాకులతో మధ్యలోనే తిరోగమించవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు విజయపుర రాజకుమారి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకనాడు సాయంకాలం వేళ విజయపుర రాజకుమార్తె సువర్ణ మేనాలో తన మేనమామల ఇంటి నుంచి రాజధానికి తిరిగి వస్తున్నది. ఆ మేనాను నలుగురు దృఢకాయలని బోయిలు మోస్తున్నారు. కొందరు చెలికత్తలు, అంగరక్షకులు ఇరుపక్కల ముందు వెనకలా నడుస్తున్నారు. రాజధాని ఇంకా 2 ఆమడల దూరం ఉన్నదనగా వాళ్ళు ఒక కొండ లోయలోంచి నడుస్తున్నారు. లోయకు 2 వైపులా ఎత్తైన రాళ్లు ఉన్నవి. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ రాళ్ల వెనుక నుంచి భీకరమైన కేకలు వినిపించినాయి. రాజకుమార్తె అంగరక్షకులు
అటుకేసి చూసేటంతలో కొందరు దోపిడీ దొంగలు కత్తులు ఈటెలు ఝళిపేస్తూ పరుగున వచ్చి మీనాను చుట్టుముట్టారు. అంగరక్షకులు దొంగలతో తలపడ్డారు. కానీ అధిక సంఖ్యలో ఉన్న దొంగలు వాళ్లను తేలిగ్గా ఓడించి రాజకుమార్తె సువర్ణ ఉన్న మీనా తలుపులు తెరవబోయారు. అయితే ఆ క్షణంలో కొండచేరి పైనుంచి బీదిగొలపై కేకలతో పాటు కొన్ని బండరాళ్ళు కిందికి దొర్లుతూ వచ్చి వాళ్ళ మీద పడ్డాయి. వాటి కింద పడి దొంగల నాయకుడితో పాటు మరి ఇద్దరు దొంగలు కూడా మరణించారు. అది చూసి దొంగలు భయకంపితులై పారిపోయేటందుకు దిక్కులు చూసేటంతలో కొందరు యువకులు కత్తి దూసి బండరాళ్ల మీద నుంచి దుముకుతూ వచ్చి వాళ్లను చుట్టుముట్టారు. రాజకుమారి అంగరక్షకులు కూడా ధైర్యం తెచ్చుకుని దొంగల మీద పడ్డారు. కొద్ది క్షణాల్లో దొంగలందరూ నిరాయుధులు చేయబడ్డారు. రాజకుమార్తె సువర్ణ రక్షణకు వచ్చిన ఈ యువకులు రాజధానిలో జరిగిన యుద్ధ విద్యా ప్రదర్శనలలో పాల్గొని తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాయకుడి పేరు శేఖరుడు. అతడు కొన్ని నెలల కిందట విజయపుర రాజ్యంలోని మల్లులు అందరినీ ఓడించి రాకుమారి నుంచి విలువైన బహుమతులు పుచ్చుకున్నాడు. సువర్ణ ఉన్న మేనాతో పాటు కొందరు అంగరక్షకులు నగరాన్ని బయలుదేరారు. శేఖరుడు అతని అనుచరులు దొంగలు పారిపోకుండా కాపలా ఉండి ఇద్దరు అసిపికులను రాజప్రసాదానికి పంపారు. జరిగింది విని రాజు దొంగలను పట్టి తెచ్చేందుకు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు దొంగలను తాళతో బంధించి తీసుకుపోయారు. ఆ మర్నాడు శేఖరుడికి రాజు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన శేఖరుడిని అభినందించి చేసిన సహాయానికి ఎలాంటి బహుమానం కావాలి అని అడిగాడు. అందుకు శేఖరుడు, మహారాజా, రాజకుమార్తో మాట్లాడేందుకు నాకు అనుమతి ఇవ్వండి, ఆ బహుమానం ఏదో ఆమె నుంచే స్వీకరిస్తాను అన్నాడు. రాజు ఎందుకు సమ్మతించాడు. శేఖరుడు తన కృతజ్ఞత చెప్పుకుని, నీకు ఎలాంటి బహుమతి కావాలి అని అడిగింది రాకుమారి. నేను అడిగినది ఇస్తానని వాగ్దానం చేయగలరా అని ప్రశ్నించాడు శేఖరుడు. నా శక్తికి మించినది కానిది ఏదైనా సరే ఇస్తాను అన్నది సువర్ణ. ఆ జవాబుకు శేఖరుడు చాలా సంతోషించి, యువరాణి, నన్ను మీరు ఎరుగుదురు. లోగడ మీ చేతి మీదుగా నాకు ఒక బహుమానం ఇచ్చారు. దొంగల నుంచి మిమ్మల్ని కాపాడడంలో నేను ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు. మీ ధైర్య సాహసాలు, సమయజ్ఞత అమోఘం అన్నది సువర్ణ. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నన్ను వివాహం ఆడవలసిందిగా కోరుతున్నాను. ఇది మీ శక్తికి మించిన పని కాదు కదా అన్నాడు శేఖరుడు. ఈ కోరిక వింటూనే సువర్ణ కొంతసేపు మౌనంగా ఊరుకుని ఆ తర్వాత శేఖరుడితో, ఇది నా శక్తికి మించినది అవునో కాదో చెప్పలేను. ఏమైనా నిన్ను వివాహం ఆడేందుకు నాకేమీ అభ్యంతరం లేదు. అయితే ముందుగా ఈ విషయం నా తండ్రి గారికి చెప్పవలసి ఉంటుంది అన్నది. రాజకుమారి జవాబు శేఖరుడికి చాలా ఆనందం కలిగించింది. ఆ రాత్రి ఆమె తండ్రితో, నాన్న, మీ అనుమతితో శేఖరుడు నన్ను చూడవచ్చాడు. అతడు దోపిడీ దొంగలు నా ఒంటి మీద ఆభరణాలు దోచుకోకుండా కాపాడటమే కాక నా ప్రాణరక్షణ కూడా చేశాడు. ఆ నీచులు నన్ను తాకి ఉన్నట్టయితే ఎప్పుడూ నా దగ్గర ఉంచుకునే విషం తాగి చనిపోయేదాన్ని. ఇప్పుడు అతని కోరిక ఏమిటంటే నన్ను వివాహం ఆడాలని. అందుకు ఒప్పుకుంటే బాగుండదా అన్నది. రాజు కొంచెం ఆశ్చర్యపోయి, నీకు ఆ శేఖరుణ్ణి వివాహం ఆడాలని ఉన్నదా అని ప్రశ్నించాడు. రాజవంశస్థుణ్ణే పెళ్ళాడాలన్న పట్టుదల నాకేమీ లేదు. ఆ శేఖరుడితో పెళ్ళి నాకు ఇష్టమే అన్నది సువర్ణ. సరే, ఆ సంగతి ఆలోచిద్దాం అన్నాడు రాజు. ఆ మర్నాడే ఆయన శేఖరుడికి ఈ వివాహం సాధ్యపడదు అని వర్తమానం పంపాడు. శేఖరుడు దిగాలు పడిపోయి రాజకుమార్తె దగ్గరకు వచ్చి సంగతి చెప్పి, నేను నిన్ను వివాహం ఆడలేకపోతే నాకు మరణమే గతి అన్నాడు. రాజకుమార్తె అతనికి సతి చెబుతూ, అంత దిగులు పడకు, నేను వీలు వెంట మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను అన్నది. శేఖరుడు తృప్తిపడి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. 1 సంవత్సర కాలం గడిచింది. రాజుకు హఠాత్తుగా జబ్బు చేసి మంచం పట్టాడు. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు సువర్ణతో, ఈ వ్యాధి నయం అవుతుందో లేదో అని భయంగా ఉన్నది. నీకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని అనసాగాడు. సువర్ణ తండ్రితో శేఖరుని గురించి చెప్పాలనుకున్నది. అతగాడి సంగతి ఆయన మరిచిపోయాడేమో అన్న అనుమానం ఆమెకు కలిగింది. అయితే సువర్ణ ధైర్యం చేసి తండ్రికి ఈ విషయం గుర్తు చేద్దాం అనుకుంటున్న తరుణంలో ఒక విపత్తు జరిగింది. సువర్ణ సోదరుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వస్తూ గుర్రం మీద నుంచి కింద పడి మరణించాడు.
ఈ విషాద వార్త వింటూనే దీర్ఘవ్యాధితో బాధపడుతున్న రాజు గుండెల్లో వేసి ప్రాణాలు వదిలాడు. ఇది చూసి రాకుమార్తె దిగులుతో కుంగిపోయింది. అయినా సింహాసనానికి వారసురాలు కనుక రాజ్యపాలన విషయంలో అశ్రద్ధ చేయడం క్షమించరాని నేరం అవుతుంది. ఆ కారణంగా ఆమె వెంటనే పట్టాభిషిక్తురాలై విజయపుర రాజ్యానికి రాణి అయింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆమె నమ్మకస్తుడైన ఒక సేవకుడిని శేఖరుడు ఉండే గ్రామానికి పంపింది. వాడు తిరిగి వచ్చి శేఖరుడు కొన్నాళ్ల క్రితం ఆ గ్రామం వదిలి ఎక్కడికో వెళ్ళిపోయినట్టు చెప్పాడు. అతడు వచ్చే వరకు వేచి ఉండాలని అనుకున్నది సువర్ణ. ఒకసారి ఆమెకు రాజ్యంలోని సామాన్య ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నవో స్వయంగా చూడాలన్న కోరిక కలిగింది. అందుకు ఆమె రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామానికి మారువేషంలో బయలుదేరింది. ఆ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి కలది. శివరాత్రి నాడు ముఖ్యంగా స్త్రీలు శివార్చన కోసం ఆలయానికి వస్తారు. కొన్నాళ్లుగా ఆ ప్రాంతాన గల కొండల్లో దారి దోపిడీ దొంగల బెడద ముమ్మరంగా ఉన్నది. అయితే ఆలయానికి వచ్చే భక్తుల దగ్గర విలువైన వస్తువులు ఏమీ ఉండవు గనక వాళ్ళు మాత్రం నిర్భయంగా శివాలయానికి రాకపోకలు జరుపుతున్నారు. సువర్ణ అలాంటి వాళ్లతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశాక హఠాత్తుగా ఒక కొండ మలుపులో కొందరు దొంగలు వాళ్ళ మీదకి వచ్చి పడ్డారు. వాళ్ళు సువర్ణకు ఆయుధాలు చూపి భయపెట్టి ఒక గుర్రపు బండిలో ఆమెను ఎక్కించి కొండ కోనలో ఉన్న ఒక ఇంటికి తీసుకుపోయి, ఏం భయపడకు, నీ మేలు కోరే ఇక్కడ తీసుకువచ్చాం అన్నారు. ఒక గంట గడవకుండానే దొంగల నాయకుడు అక్కడికి వచ్చాడు. వాడు సువర్ణకేసి పరీక్షగా చూసి, నేను ఒక అందగతిని పెళ్లాడాలని అనుకున్నాను, నా అనుచరులు మంచి అందగతిని ఎన్నిక చేశారు అన్నాడు. అని ఒక్క క్షణం ఆగి, నేనెక్కడో ఒకసారి నిన్ను చూసినట్టున్నది అన్నాడు ఆశ్చర్యపోతూ. నువ్వు శేఖరుడు కదా అని ప్రశ్నించింది సువర్ణ. దొంగల నాయకుడు ఉలిక్కిపడి, నా పేరు నీకెలా తెలుసు, నన్నందరూ భీమనాయకుడని పిలుస్తారు అన్నాడు. సువర్ణ చిన్నగా నవ్వి, నువ్వు నన్ను గుర్తించలేదన్నమాట. నేను రాకుమారి సువర్ణను. నిన్ను వివాహం ఆడగోరి కొన్నాళ్ల క్రితం మీ గ్రామానికి మనిషిని పంపాను, కానీ నువ్వు గ్రామంలో లేవు అన్నది. ఆహా, ఎంత అద్భుతమైన సంగతి! నువ్వు నిజంగా నన్ను వివాహం ఆడగలవని నేను అనుకోలేదు. నా అనుచరులకు ఒక అందగత్తెను పట్టుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళు నేను తెచ్చారు. మనం ఒకళ్ళనొకళ్ళం ఇలా చూడగలగడం విధి విలాసం అన్నాడు శేఖరుడు. అవును, ముమ్మాటికి విధి విలాసమే అన్నది సువర్ణ. శేఖరుడు ఆ జవాబుకు పరమానందం చెందాడు. సువర్ణ తనకు తానై వివాహం ఆడదలిచినట్టు చెప్పింది గనక అతడు ఆమెకు కాపలా వాళ్లను పెట్టలేదు. ఆమె ఆ ఇంటి ముందు ఉన్న ఆవరణలో స్వేచ్ఛగా తిరగసాగింది. తమ రాణి మారువేషంలో బయలుదేరినప్పుడు ఆమెకు రక్షణగా కొందరు సైనికులు కూడా మారువేషాల్లో బయలుదేరారు. వాళ్ళు ఆమె ఉన్న చోటు తెలుసుకుని రాగానే సువర్ణ వాళ్లను సైగలతో హెచ్చరించింది. ఒక రాత్రి వేళ రాజధాని నుంచి వచ్చిన సైనికులు శేఖరుడి స్థావరాన్ని చుట్టుముట్టి అనుచరులతో పాటు అతన్ని కూడా బంధించారు. సువర్ణ రాజప్రసాదానికి తిరిగి వస్తూనే దారిదోపిడీ వాళ్ళందరినీ వాళ్ళ నాయకుడు శేఖరుడితో పాటు విచారణ చేసి అందరినీ ఉరి తీయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాకుమారి సువర్ణ ప్రవర్తన అతి హేయం కాదా? ఆమె శేఖరుణ్ణి వివాహం ఆడగలని వాగ్దానం చేయడమే కాక తనకై తాను అతడి గ్రామానికి మనిషిని కూడా పంపించింది. కానీ అతడి అనుచరులు ఆమెను శివాలయ యాత్రికులతో పాటు ఉన్నప్పుడు పట్టుకుని అతడి దగ్గరకు తీసుకురాగానే అతడికి ద్రోహం తలపెట్టింది. ఇది వాగ్దాన భంగం కాదా? శేఖరుడు తాము ఇలా కలుసుకోవడం విధి విలాసం అన్నప్పుడు అవును అని జవాబిచ్చింది. ఇది అబద్ధమాడటం కాదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సువర్ణకు శేఖరుడు తనను దొంగల వారి నుంచి కాపాడాడు అన్న కృతజ్ఞత ఉంది. ఆ కారణంగానే అతడు ఆమెను వివాహం ఆడగోరినప్పుడు అంగీకరించింది. అతడు ఆనాడు ధైర్య సాహసాలకు అలవాడే కాక నీతిమంతుడు కూడాను. కానీ ఇప్పుడు అసహాయుల్ని నిరాయుధుల్ని దోచుకునే దారిదోపిడి దొంగల నాయకుడు. సువర్ణ వివాహం ఆడతానని వాగ్దానం చేసింది ఈ దొంగకు కాదు. ఇక విధి విలాసం సంగతి. శేఖరుడు తాము అనుకోకుండా ఇలా ఒకరిని ఒకరు చూడగలగటం విధి విలాసం అన్నది ఒక అర్థంలో, సువర్ణ అవును అన్నది మరొక కారణం వల్ల. ఆమె అతడు దొంగల నాయకుడు అయ్యాడని తెలుసుకోకపోతే అతడిని వివాహం ఆడి జీవితమంతా బాధపడేది. అందుకే అయాచితంగా ఆ వాస్తవం తెలుసుకోవడం ఆమెకు విధి విలాసంగా కనిపించింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే
వేటాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.